పాత గన్నవరం అలియాస్ పి గన్నవరం ఆకలన్న వారిని అమ్మలా ఆదరించిన ఆంధ్రుల అన్నపూర్ణమ్మ శ్రీ డొక్కా సీతమ్మ గారి మెట్టినిల్లు. జగన్నాథ పండితరాయులు అలంకార తర్కశాస్త్ర పండితుడు పుట్టిన నేల. ఈ నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో కందాలపాలెం వైనతేయాలో అక్రమ ఇసుక తవ్వకాలు, కొబ్బరికి అందని మద్దతు ధర, మంజూరవని అగ్నిమాపక కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో పేరుకుపోయిన సిబ్బంది కొరత, 12 మంది వైద్యులకు అందుబాటులో 2 మాత్రమే, కే ఏనుగులపల్లి లంక, శివాయి లంక వద్ద కాజ్వే నిర్మాణం లేక వరదలకు ముంపుకు ఇళ్లు రోడ్లు, లంక గ్రామాల్లో మంచినీటి సమస్యలు, పూర్తవని వంతెన పనులు, బ్లోఅవుట్లకి అందని శాశ్వత పరిష్కారం, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్లపై మురుగునీరు, ఇంకా ఎన్నో సమస్యల వలయంలో పాత గన్నవరం నియోజకవర్గంలోని ఈ సమస్యల పరిష్కారాలకై తెలుగుదేశం బీజేపీలు బలపరిచిన జనసేన అభ్యర్థి శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు బరిలో ఉన్నారు. రైతు కుటుంబంలో జన్మించిన శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు 1980లో తెలుగు యువత కన్వీనర్ గా, సిఆర్ రెడ్డి లా కళాశాల యూనియన్ ప్రెసిడెంట్ గా, గెజిట్ ఆఫీసర్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీస్ కార్యాలయాల్లో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ గా సేవలందించి జనవరిలో పదవీ విరమణ చేశారు. సుమారు 40 ఏళ్లకు పైగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసిన అనుభవంతో పాత గన్నవరానికి సమస్యల నుండి విముక్తి కలిగించి అభివృద్ధి వైపు అడుగులు వేయించడానికి మీ ముందుకు వస్తున్న తెలుగుదేశం బీజేపీలు బలపరిచిన జనసేన అభ్యర్థి శ్రీ గిడ్డి సత్యనారాయణ గారికి ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన. మన ఓటు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారికి. మన గుర్తు గాజు గ్లాసు. జై జనసేన, జై జై జనసేన.